ఎన్ని ప్రముఖ వార్తలు ఉన్న పతాక శీర్షికలు వాళ్ళవే, ఎన్ని సంచలన నిజాలు ఉన్నప్పటికీ కూడా బ్రేకింగ్ న్యూస్లు వాళ్ళవే, వేలు మిలియన్లు లక్షలు వ్యూస్ వాళ్ళ వీడియోలకి లైఫ్ని షేర్ చేసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో. చెడగొట్టడానికి చాలామంది ఎందుకు మేము సొసైటీకి భయపడాలి? ఎవరి సొసైటీ వాళ్ళు మాకు ఏం చేస్తారు? ఫ్రీగా వచ్చింది ఎంటర్టైన్మెంట్ కమెంట్లు పెట్టేవాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత కాంట్రవర్సీ నుంచి ఎలా ఇక్కడికి వచ్చారంటే, ఒక్కళ్ళు మేకప్ అయితే చాలదు, ఆవిడొక్కరు మేకప్ అయితే చాలదు, ఇద్దరు కంబైన్డ్గా మేకప్ అవ్వాలి. మేము ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదండి. రొచ్చులో పడ్డాను, సరే అయిపోయింది. ఆయన అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అని మీరు ఎలా జడ్జ్ చేశారండి? ఏ బేస్ మీద? ఆయన అన్ని చెప్పారు, నాకు చెప్పడంతో సరిపోయింది, నమ్మారు. సో లీవ్ ఇట్ విత్ దట్. ఆయన పాస్ట్ నాకు ఎందుకండి? ఇద్దరి లైఫ్లో మ్యారేజ్ పరంగా జరిగిన ఫెయిల్యూర్స్లో మీ మిస్టేక్స్ ఏం లేవండి, అవతల వాళ్ళవేనా ఎప్పుడు మిస్టేక్స్? వాళ్ళ పదంలోనే. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. పవిత్ర గారు, ఆన్సర్ ఇట్. యు ఆర్ ఎ బోల్డ్ ఉమన్, ఆన్సర్ ఇట్. యు ఆర్ టాకింగ్ ఇన్ అ వెరీ మీ ఇంత తక్కువ టైంలో మీరు అంత స్థానాన్ని ఆవిడకి ఎలా ఇచ్చారండి? ఈ అమ్మాయిలో ఫస్ట్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. మా అమ్మలాగా ఒకటే కోరేది ఎప్పుడు, నేను అన్నీ ఇచ్చాను నీకు, నాలాంటి ఒక భార్య, నాలాంటి ఒక కంపానియన్ ఇవ్వలేకపోయినరా అంతే. నువ్వేం చేస్తావమ్మా, అది నేను చేసుకోవాలన్న. ఆ రకంగా అమ్మ తన బర్త్డే రోజే ఇంకో బర్త్డేని ఇచ్చేటువంటి తన చాలా ఐ డ్రీమ్కి మాకు అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫస్ట్ టైం క్లాప్స్ కొట్టాను వాళ్ళు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కప్పులు చాలా హీటెడ్ అండ్ హాట్, ఆల్ ద కండిషన్స్లో మోస్ట్ కాంట్రవర్సీల మధ్యలోంచి అతి విజయవంతంగా బయటకు వచ్చి ఈ రోజున మళ్ళీ పెళ్ళి అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు చాలా ఒక అద్భుతమైన ఉత్సాహంతో వస్తున్నారు ఈ దంపతులు ఇద్దరు. ఎన్ని ప్రముఖ వార్తలు ఉన్న పతాక శీర్షికలు వాళ్ళవే, ఎన్ని సంచలన నిజాలు ఉన్నప్పటికీ కూడా బ్రేకింగ్ న్యూస్లు వాళ్ళవే, యూట్యూబ్లో ఎన్ని అద్భుతమైన వీడియోలు ఉన్న వేలు మిలియన్లు లక్షలు వ్యూస్ వాళ్ళ వీడియోలకే. అది వాళ్ళ ప్రత్యేకత. ఈ రోజున మన ముందు ఉన్న నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారితో మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. ఇప్పుడు ఇన్ జనరల్గా ఇన్ని కాంట్రవర్సీలు, ఇన్ని కామెంట్స్, దీని మీద బోల్డ్ డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్న టైంలో మీరు ఒకరికొకరు దగ్గర అవ్వాలి, లేకపోతే దగ్గర అవుతున్నారు, లైఫ్ని షేర్ చేసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో అనే మూమెంట్లో మీ ఫీలింగ్స్ ఎట్లా ఉండేవండి అసలు? ఒకటి, దోస్ ఆర్ ది బేస్ ఆఫ్ యువర్ లైఫ్ నౌ. ఇప్పుడు ఒకటి నాగేంద్ర గారు, ఇది ఇద్దరు కలిసి ఉండాలంటే పెళ్ళి ముందు కాకున్నా అయినా కూడా చెడగొట్టడానికి చాలామంది ఉంటారు. అది ఎందుకంటే తప్పు కాదు, వాళ్ళ ఒపీనియన్స్. బతకాల్సింది ఇద్దరు. మా పాస్ట్లు మీకు తెలుసు, క్లియర్గా ఉన్నాం. మా మనస్సాక్షులు మాకు తెలుసు. ఇవాళ ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఇంటింటి రామాయణం. ప్రతి ఇంట్లో ఉంటుంది, కానీ బయటికి చెప్పకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు బాగా హ్యాపీగా ఉండాలంటే సంబంధం లేని వ్యక్తులు చాలా జరుగుతున్నాయి అలా. అది కాదు. లేదా కుక్కిన పెయిన్లా ఇంట్లో పడుండి నా జీవితం ఇలా ఇంతే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకండి? దేవుడిచ్చింది ఒక లైఫ్. మా అమ్మ రక్తం నాలో ఉంది. బోల్డ్ పీపుల్ వాళ్ళు, కృష్ణగారు, విజయమ్ల గారు. మనం ఒక నిజాయితీగా లైఫ్ని ఎప్పుడు చెప్తా, ఇంత లైఫ్లో మిగిలింది ఇంత లైఫ్, అది ఎంతో ఎన్ని సంవత్సరాలు ఏంటో నాకు తెలియదు. ఈ టైంలో ఒక అద్భుతమైనటువంటి తోడు దొరికినప్పుడు ఇద్దరికి ఎందుకు మేము సొసైటీకి భయపడాలి? ఎవరి సొసైటీ వాళ్ళు మాకు ఏం చేశారు? సొసైటీ ఎవరు? మా ఫ్యామిలీ, మా శ్రేయోభిలాషులు, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు. ఊరికే ఫ్రీగా వచ్చింది ఎంటర్టైన్మెంట్ కమెంట్లు పెట్టేవాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా యుద్ధాలు మావి, మేము గెలుస్తాం. ఎందుకు మీరే అన్నారుగా, ఇంత కాంట్రవర్సీ నుంచి ఎలా ఇక్కడికి వచ్చారంటే చాలా, అంటే దట్స్ ఎ డిఫికల్ట్ జర్నీ. ఎస్,
వెరీ డిఫికల్ట్. అంత ఈజీ కాదు, ఎందుకంటే మీరు ఒక్కళ్ళు మేకప్ అయితే చాలదు, అవునవును. ఆవిడ ఒక్కరు మేకప్ అయితే చాలదు, ఇద్దరు కంబైన్డ్గా మేకప్ అవ్వాలి మెంటల్గా, ఎస్ ఒకరినొకరు రీచ్ అవ్వాలంటే. దట్ ఈస్ ది రీజన్ ఐ పుట్ దట్ క్వశ్చన్. ఎస్ డెఫినెట్లీ. ఇవాళ యూత్ పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు, ఎందుకు? మళ్ళీ పెళ్ళిళ్ళు వద్దని. అలాంటి పాయింట్లో మా సఫరింగ్ మేము తీసుకొని పెళ్ళి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి, లేదా సంతోషంగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి అని కలిసి ఉంటే కలదు సుఖమని మేము సంతోషంగా వచ్చినప్పుడు మేము ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదండి దీనికి. బట్ యూ ట్రై టు ఆన్సర్ అండి. అక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆన్సర్ నిజంగానే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరు మిమ్మల్ని పెట్టి పోషించక్కర్లేదు, ఎవరు మీకు అవకాశాలు చెప్పలేదు ఆన్సర్ అంటే. నాకు కాదు సార్, నాకు కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ. మీరు ఎక్కడో కొన్నాళ్ళు టైం తీసుకున్నారు, మాట్లాడకుండా మీడియా ముందుకు రాకుండా టైం తీసుకున్నారు. సో యు ఆర్ టేకింగ్ టైమ్ టు మేకప్ యువర్ సెల్ఫ్, హౌ టు కమ్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద సొసైటీ అన్న పాయింట్లో. బట్ యూ కేమ్ విత్ రైట్ రిప్లై. దట్స్ ఎ గుడ్ స్ట్రోక్ ఫ్రమ్ యువర్ సైడ్. అయితే ఇందులో మామూలుగా మనకు ఒక చాలా ఫేమస్ ప్రోవర్బ్ ఉంది, అదేంటంటే వన్స్ మ్యారీయింగ్ ఫూలిష్నెస్, ది ఇగ్నరెన్స్, ది సెకండ్ టైమ్ ఈజ్ ఫూలిష్నెస్, థర్డ్ టైమ్ ఈజ్ మ్యాడ్నెస్ అని. ఇన్ జనరల్గా ఇప్పుడు ఈ రోజున ఉన్న సొసైటీ ఇట్ ఈస్ నాట్ అడ్వకేటింగ్ దట్. అంటే మళ్ళీ పెళ్ళి అన్నది సుప్రీంకోర్టే వివాహేతర సంబంధాన్ని ఇన్ ది కన్వీనియన్స్ ఆఫ్ ద బోత్ ది పార్టీస్ అది ఓకే చేసిన ఇంత మోడర్న్ డేస్లో అటువంటి ప్రోవర్బుల్కి నిజంగా అవకాశం లేదు ఈ రోజున. బట్ మీ ఇద్దరి వరకు మీరు వచ్చినప్పుడు యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రగుల్ ఫుల్ పాస్ట్ అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్. ఈ రెండింటిని మీరు ఎట్లా కొరిలేట్ చేసుకున్నారన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, హ్యూమన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్టింగ్ పాయింట్ హౌ వీ హ్యావ్ జెల్డ్ అంటారా? ఎస్. ఆర్ ఎట్ దట్ పర్టిక్యులర్ ఇప్పుడు సి యూ హ్యావ్ యువర్ ఓన్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, హీ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ experiences. So మళ్ళీ when both of you are coming to a point of understanding, మీ ఇద్దరు కూడా ఇవన్నీ ఎక్కడో ఈ డౌట్స్ కానీ లేకపోతే ఈ సస్పెషన్స్ కానీ లేకపోతే ఈ ఇంజరీస్ మనసుకు తగిలి ఇవన్నీ ఎక్కడొక్కడ రికర్ అవుతూనే ఉంటాయి. వీటన్నిటిని మీ ఇద్దరు ఎలా ఓవర్కమ్ అయ్యారు అనేది పాయింట్ సార్. ఓవర్కమ్ అంటే ఇఫ్ వీ వాంట్ టు ఓవర్కమ్, వెన్ యూ హ్యావ్ ఫౌండ్ అ పర్సన్, ఇట్స్ నాట్ దట్ హీ ఈజ్ పర్ఫెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్. And relationship will not go perfect for anybody. Even if బయట మనం ఎంత వీళ్ళు ది ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ద కరెక్ట్ కపుల్ ఆర్ గుడ్ కపుల్ ఆర్ ఏదైనా మీరు చెప్పుకోండి, వాళ్ళ మధ్యలోనూ దే విల్ హ్యావ్ డిఫరెన్సెస్ ఉంటుంది. వాళ్ళకి ఉన్న కొన్ని ఏమంటారు కొంచెం భేదాలు, వాట్ ఎవర్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, difference of way of life, everything different. See, for him he is born in golden spoon. Yes. For me, I tried to come to a golden spoon, so there's a lot of difference. You tried to buy a golden spoon? Yeah, maybe. So with all your effort. So that is lot of difference. That itself is lot of golden difference. Spoon ante kaadu what she is saying. And he no, you buy a golden spoon. No, you are born with the golden spoon. What she tried to tell yes, us. Yes. I'm not born like that. Yes, nandike maata. So I have earned it myself. So when I have met him, eppudu naaku unna mentality is very different from his mentality. That's what exactly. Yeah. So to gel and with our past experiences, so that too very what do you call, they are not pleasuresome experiences. See, we have come out of those experiences because it was bitter, because it was not going fine. Yes. So we have come out of it. Otherwise we would have been there, right? So we have come out of it. Now ఇప్పుడు 100% it cannot be correct, 100% it cannot be perfect. When you have found 50% compatibility, not compatibility, no. A companion. Compatibility also is a small word. Okay. We can make the compatibility. You can't find the companion. You can make it. When you found the companion only, you can make the compatibility. We can make it. You know, sometime he will make it, sometime I will make it. Yes. But only the will of to stay together. అది ఉంది. ఎందుకు ఉంది అంటాను, బికాజ్ వీ హ్యావ్ ఫౌండ్ ద కంపానియన్షిప్. అదే కదా విల్ బీ సర్చింగ్ ఫర్.
ఆ కంపానియన్షిప్ ఫౌండ్ కాబట్టే రెస్ట్ ఆల్ లుక్స్ వెరీ స్మాల్, రెస్ట్ ఆల్ లుక్స్ ఈజ్ ఓకే, మేనేజబుల్. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. వెన్ దట్ కంపానియన్షిప్ ఇస్ నాట్ దేర్ అండి, ఆల్ దట్ లుక్స్ వెరీ బిగ్. ఎస్, అన్మేనేజబుల్. వై యూ షుడ్, నాకున్నది నాకుంది, వై ఐ షుడ్ లివ్ విత్ అ పర్సన్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని నాట్ మ్యాచింగ్ యూ, విచ్ ఇస్ నాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు. ఈ లైఫ్ నీది అలా వచ్చేస్తుంది, మనమే అలా చేసుకుంటాం మన లైఫ్ని, అలా మైండ్ ఫిక్స్ అయిపోతుంది. వెన్ యూ ఆర్ విల్లింగ్ టు, వెన్ ఐ ఫీల్ దట్ హీ ఈజ్ మై కంపానియన్ అండ్ ఐ వాంట్ అని అనిపిస్తే అప్పుడు మనము విల్ పుట్ అన్ ఎఫర్ట్. అది మనకి ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ హవ్ ఫౌండ్. ఓకే, I hope I have conveyed your question ki answer. ఒకప్పుడు మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఒక నిశ్చితార్థం, పెళ్ళి, శోభనం, కాపురం ఉండాల్సిందే పడి. ఎప్పుడైతే డైవర్స్ల పర్వం పెరిగిందో మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలా వద్దనేది ఇప్పుడు క్వశ్చన్ చాలామందికి. బట్ అల్టిమేట్లీ దేనికోసం, అప్పుడైనా ఇప్పుడైనా తోడు కోసమే కదా. కానీ ఇప్పుడు తోడు అనేది మారిపోయింది, దాని అర్థం. నేను పొలానికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో వంట చూసుకో, పిల్లల్ని మనం కలిసి పెంచుతామని లేదు. దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్, సో మెనీ డిస్ట్రాక్షన్స్, అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ అరౌండ్. నా లైఫ్ సింపుల్గా తీసుకుంటే, నాకు 19 ఏట పెళ్ళైంది. మా అమ్మ ఒక మంచి ఫ్యామిలీకి చేయాలి, ఇతను సినిమాల్లోకి పోతున్నాడు కాబట్టి ఓల్డ్ ఫ్యాషన్ మెథడ్లో ఇతను షాప్లో ఉంటే కంట్రోల్లో ఉంటాడని పెట్టింది. అది వర్క్ అవ్వలేదు. అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. అదే అయినో ఆమె బాధపడింది. వాళ్ళు, మా తప్పు లేదు దాంట్లో. నవీన్ నేనే చూస్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి వాడిని నా చేతిలో పెట్టి పెంచుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు చెప్పాలి? సరే, రెండోసారి అయింది. నేను కావాల్సింది కోరుకుంది ఒక మంచి సంబంధం, మంచి ఫ్యామిలీ అని. కానీ మా ఫ్యామిలీతో కలిసి ఉండే అటువంటి వాతావరణం వాళ్ళకి లేదు, వెళ్ళిపోయాం. అలాగా ఇక థర్డ్ది చెప్పక్కర్లేదు, నేను ఓపెన్లీ ఐమ్ టాకింగ్. సరే, దాని గురించి ఐ డోంట్ వాంట్ ద లెస్ డిస్కస్, ఇట్ ఇస్ బెటర్. అదే ఒక మంచి చేయిపోయి ఒకళ్ళకి ఒక రొచ్చులో పడ్డాను. సరే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా? పెళ్ళి కాదు అక్కడ. టుడే ఐ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్. ఇంత లైఫ్ పోతుంది, ఇంత ఉంది ఇంకా లైఫ్. ఐ వాంట్ లివ్ మై లైఫ్. నాకు బతకాలని ఉంది. ఎలాంటి అమ్మాయి కావాలి? మా అమ్మ నాకు ఐడల్, అందుకనే విగ్రహం పెట్టుకున్నాను. ఆమెలా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, డబ్బు మీద ఆశ ఉండకూడదు. అంటే సింపుల్, చిన్న సారీ టు బటిన్. ఇప్పుడు నార్మల్గా అమ్మ అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఆమె పోయే వరకు యూ హ్యావ్ సీన్ హెర్ ఇన్ ఆల్ ద కార్నర్స్ అండ్ షేడ్స్. సో అమ్మ అంటే పూర్తిగా అర్థమైంది మీకు. మీ ఇంత తక్కువ టైంలో మీరు అంత స్థానాన్ని ఆవిడకి ఎలా ఇచ్చారండి? ఇది తక్కువ టైం కాదు. మనిషి 50 ఏళ్ళు బతుకుతాడంటే అందులో 5 ఏళ్ళు అంటే 10% టైం. వీఆర్ వెరీ క్లియర్. షీ గేవ్ మీ టైం. ఓకే, ఆలోచించు. అది నాకు నచ్చింది. మా అమ్మ చెప్పేది, ఏది చేసినా ఆలోచించు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపొద్దని. సో మా అమ్మ నాకు ఐడియల్ అయినప్పుడు అటువంటి వ్యక్తి దొరకడం ఇంపాసిబుల్. బట్ ఆ వ్యక్తిని నాకు చూసినప్పుడు ఏదో ఆకర్షణ, తన అందంగా ఉందనో లేదా నాకు డబ్బు ఉందని తను రాలా. ఫ్రెండ్స్గా కలిసాం. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఒక 6 నెలల ట్రావెల్ తర్వాత ఒక ½ అన్ అవర్ మీటింగు, 8 గంటల మీటింగ్ అయింది. అదేదో మా గురించి మాట్లాడుకుని నువ్వు నాతో కలుస్తావా, నేను నీతో కలుస్తావని కాదు. వరల్డ్ డిస్కస్ చేసాం, కపుల్స్ డిస్కస్ చేసాం, ఇష్యూస్. ఈవినింగ్కి మా పర్సనల్ మ్యాటర్స్ వచ్చాయి. అప్పటికి మీరు అనే, నేను మీరు అనే, ఇద్దరు మీరు అనే, పవిత్ర మీరు అనేవాడు, పవిత్ర మీరు అని, నరేష్ సార్ అనేది. ఆ సాయంకాలం నాకు అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయిలో ఫస్ట్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మా అమ్మలాగా. 2, తను సఫర్ అవుతుంది అలాగా. 2, లైఫ్ చూసింది కాబట్టి లైఫ్ కావాలని కోరుకోవట్లా, తన లైఫ్ తనకు వెళ్తుంది. ఇలా విడిపోయాం సాయంకాలం. అక్కడి నుంచి నా మైండ్లో పడింది, ఐ అండర్స్టూడ్ వాట్ ఇస్ హర్ లైఫ్, ఐ నో మై లైఫ్. దెన్ ఐ
హ్యాడ్ టు ప్రపోజ్. బికాస్ టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేయకపోతే బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో నిలబడాలి. ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. ఏం అడిగారండి? ఐ లవ్ యూ అని చెప్పాను. వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్? నథింగ్ అండి. ఎందుకంటే ఒక రోజు ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ మాట నేను వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అని ఎందుకు అడిగిందంటే, ఒక స్పేట్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్స్, సెట్ బ్యాక్స్, అప్హీవల్స్ ఇన్ని ఎదుర్కొన్న తర్వాత ఈ పర్సన్ బికమ్స్ వెరీ న్యాచురల్లీ కరెక్ట్. నంబ్ అయిపోతాడు, ఫ్రీజ్ అయిపోతాడు. అలాంటప్పుడు ఒక హ్యాండ్సమ్ పర్సన్ అలాంటి వాళ్ళు వచ్చి ఐ లవ్ యూ అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. హో ఐ టు లవ్ యూ అనే అంత ఇమ్మీడియట్ రియాక్షన్. త్రీ వర్డ్స్లో ఏం చెప్పావు నాకు? ఐ లవ్ యూ అన్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి? నేనేమి చెప్పలేదండి. అదే మీ రియాక్షన్? ఏమి చెప్పలేదు. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు, అంటే నేను ఒక మాట చెప్పాను, అది తర్వాత చెప్పాను, కానీ ఆ రోజైతే నేనేమి తర్వాత ఎన్నో చెప్పుకున్నారు పవిత్ర గారు. మీరు ఐ లవ్ యూ దట్ మ్యాటర్స్, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ రొమాంటిక్ ఆస్పెక్ట్. ఆమె సిగ్గుపడుతుంది, నేను చెప్తాను కదా. సిగ్గుపడుతున్నారు. ఒక రోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి హుస్సేన్ సాగర్ వ్యూలో మంచి డిన్నర్ పెట్టి, ఇంకా అయిపోతుంది ఇప్పుడు చెప్పేయాలని కొన్ని కడుపు వచ్చాయి, ఏమంటారు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. చెప్పేయాలని గుండె కొట్టుకుంటుంది. ఐ లవ్ యూ అన్న. సైలెంట్ అయిపోయింది ఇది అనుకున్నా. ఇంకా ఫ్రెండ్షిప్ అన్న దక్కించుకుందాం, ఇలాంటి ఫ్రెండ్ అన్నా ఉండాలి నాకు, కనీసం కంపానియన్ కాకపోతే కనీసం ఎప్పుడైనా సరదాగా కప్ కాఫీ తాగడానికి. కార్లో ఇద్దరు కప్పును కూర్చున్నాం, ట్రావెల్ డ్రాప్ చేయాలి. డ్రైవర్ నేను తను ఉన్నాం. డ్రైవర్తో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. గమ్ము నుండి కారులో దిగింది. ఇంకా డోర్ క్లోజ్ చేస్తుంది, అంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు యూ డోంట్ ఆన్సర్ మీ అన్న. వెనక్కి తిరిగి కీప్ లవింగ్ మీ అని వెళ్ళిపోయింది. మీరు ఎందుకంత మొమ్మట పడుతున్నారు? సినిమా తీసి నేను చెప్తా, వస్తాను, నేను చెప్తా. ఆ రాత్రి నాకు నిద్ర పట్ల, అనవసరంగా ఏం తోడుకున్నాను నేను. అంటే కీప్ లవింగ్ మీ అంటే పడుండు అలాగానే, లేకపోతే ఇంకొంత ప్రేమించు నన్ను తర్వాత చెప్తారనా? ఇదంతా 4 గంటల దాకా నిద్ర పట్టలేదు, వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇంకొక 6 నెలలు, 2 సంవత్సరాలు గడిచింది అప్పటికి. 2 years. ఎందుకు చెప్తాను, 31st నైట్, ఇంకా సంవత్సరం కూడా మారిపోతుంది. సమ్మోహనం అప్పటికి 2 years ట్రావెల్, 3 years దగ్గర అయిపోవచ్చింది. నా లైఫ్ నాది పోయింది, ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం. తన లైఫ్ తనది. ఒక కేకు బొకే పట్టుకెళ్ళి ఇక లాస్ట్ ప్రయత్నం చెప్పా, చూడమ్మా టైం దాటిపోతుంది, 31st నైట్ దాటి నెక్స్ట్ ఇంకో ఇయర్ వస్తుంది, ఒక్కటి చెప్పు ఇప్పుడు అన్న. కరెక్ట్గా 31st నైట్ 12:01 ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది. అదే మీరు ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది. షీ సెడ్ యా ఐ లవ్ యూ అంటే సంవత్సరం, అంటే దానికని మేము వెయిట్ చేయాలి, ఆ టైంకి వచ్చింది అది. అదే నాకు గుర్తు. తర్వాత బర్త్ డేట్ అడిగితే మా మదర్ బర్త్ డేట్ సేమ్ February 20th. అవునా? అప్పుడు సన్నయ్య. ఈ మెంటాలిటీ, మైండు, హార్టు చాలా లిబరల్గా తను సంపాదించింది చాలామందికి ఇచ్చేసింది. నేను పేర్లు చెప్పను, అంటే అఫ్కోర్స్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, బంధువులకి. తనకేమి తను అంటే షీ సేఫ్, అది వేరే విషయం. ఆ రోజు అనుకున్నా, ఓకే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ బియాండ్ అస్ అని. ఐ లవ్ యూ అప్పుడు చెప్పింది. దెన్ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయినా ఇంకొక ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అంటే దట్ లవ్ అనేది యాక్సెప్టెడ్ బోత్ సైడ్స్ అని. అంటే ఎందుకు చెప్తానంటే ఇంత లాగే నన్ను చాలా అవసరం ఇది. ఇప్పటి వరకు మీరు ఎక్కడ చెప్పలేదు ఇది. బికాస్ చెప్పలేదు. నాగేంద్రకి కొన్ని చెప్పాలనుకున్నాను నేను. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్స్కి కొన్ని ఆ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. అఫ్కోర్స్ విత్ లాట్ ఆఫ్ ఎనాలిసిస్ గేవ్ మీ. నేను అడిగాను కీప్ లవింగ్ మీ ఎందుకన్నామంటే, నువ్వు ఇంతకుముందు ఎంతమంది లవ్ చేసావో నాకు తెలీదు, నేనైతే ఇప్పటివరకు లవ్ చేయలేదు, నా లైఫ్ అలా వెళ్తుంది, కానీ
నువ్వు ఆలోచించుకో, నాతో అంటే జీవితం గడపాలి, ఆర్ యూ రెడీ ఫర్ దట్ నీకు అర్థం అవ్వాలి, అందుకని టైం ఇచ్చానని. తను చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు నిజంగానే నరేష్ గారు ఇప్పుడు చెప్పినట్టు కరెక్ట్ పాయింట్ రేస్ చేశారు ఆయన. ఇప్పుడు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఒక హ్యాండ్సమ్ పర్సను, బాగా క్యాష్ పట్టి, ఇన్నున్న మనిషికి లవ్ అఫైర్స్ లేకుండా ఉంటారు. అఫ్ కోర్స్ 1 or 2, 3 బ్రేకప్స్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆయన అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అని మీరు ఎలా జడ్జ్ చేశారండి? ఏ బేస్ మీద? ఆయన అన్నీ చెప్పారు నాకు. చెప్పడంతో సరిపోయింది, నమ్మారనమాట. అంటే నమ్మాలంటే ఇప్పుడు ఆయన పాస్ట్ నాకు ఎందుకండి? కెన్ ఐ లివ్ మై లైఫ్ ఆఫ్టర్ దిస్ ఇఫ్ ఐ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ హిస్ పాస్ట్? ఐ కాంట్ హ్యావ్ అ ఫ్యూచర్ ఫర్ మై సెల్ఫ్ విత్ హిమ్. టిల్ నౌ he has told me, you ask him, have I asked him anything about his past? Of course. I have not asked him because that is going to spoil our relationship. నిజంగా చెప్తున్నాను, I have never asked him. Okay. There was some audios released. There was so many things which was done on him to spoil our relationship. ఎస్, అవన్నీ చాలా జరిగే, మీడియా అంతా Yes. తెలుసండి. So everybody knows that. Even after that, I have not asked him what was that. I was irritated. I got crashed down. I was in very bad state. ఇదేంటని ఒకసారి I tried to ask, then I stopped myself. అయితే నేను ఈ పాయింట్లో నేను ఒక రోజు చెప్తాను, yes. నేను చెప్పాలి, మళ్ళీ సారీ బ్రేక్ యూ థింగ్. సీ దట్స్ ఇట్. అండర్స్టాండింగ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం. ఒక 3 ఏళ్ళు కనుక ఇద్దరు మిత్రులు కానీ, దంపతులు కానీ, ప్రేమికులు కానీ కలిసి ఉంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను తన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఐ టోల్డర్, నాగేంద్రని అడుగుతున్నాను, ఎప్పుడైనా నా మీద ఇంటర్నెట్లో ఇతను ఈ అమ్మాయిని ఫోర్స్ చేశాడు, క్యాస్టింగ్ కావచ్చు, ఇలా హీరోయిన్ని వాడాడు, ఎప్పుడన్నా వచ్చిందా? అస్సలు ఎప్పుడు లేదు. ఒక్కటి చూపించమని. బికాజ్ యూ బీన్ ట్రావెలింగ్ ఫర్ ద లాస్ట్ 37-38 years. చెప్పినట్టు నేను మగాడిని, ఎంతో కొంత అందగాడిని, ఎంతో కొంత ఎందుకు డిస్కౌంట్ ఉంది, చాలామంది చూస్తారు. సి వెన్ ఐఎమ్ సింగిల్, లిటరలీ తాళి ఉండొచ్చు నాకు, బట్ ఐ హ్యావ్ సెపరేటెడ్. I have a right to be happy. There is a right for healthy flirting. Naidi, sorry. She knows that. Ante tappa, there was never a serious issue anywhere. Danni recording chesi oka blackmail ga vaadam, I don't want to get into it again. So leave it with that. Ante he told me, I have come to you as a white paper today. You can write whatever you like. Whatever you want. And alage nenu I will be annadu. That is what he told me also. And I think I should go according to that. If I go keep on digging that, na kuda mental ga it is sick. It will give me sickness. And I'm going to reflect that on him. And we are thinking to leave our past and go into our future ante better I leave it, even mine as well as his. ఓకే. అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి, ఇద్దరికి క్వశ్చన్ వస్తుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఇద్దరు కూడా ఓపెన్ అయ్యారు. అంతకుముందు ఇంటర్వ్యూస్లో మాట్లాడే వాళ్ళకి కొంచెం కష్టమైంది, ఎందుకంటే మీరు ఆర్ ఎ జెంటిల్మెన్, షీ ఈజ్ ఎ వెరీ నైస్ లేడీ. ఏది కూడా కాంట్రవర్షియల్గా అడిగే అలవాటు మన తెలుగు మీడియాకి అంత లేదు. బట్ మీరు మొన్న బాగా ఓపెన్ అయ్యారు స్టేజ్ మీద. యూ స్పోక్ అబౌట్ యువర్ పాస్ట్, అండ్ ఫస్ట్ టైం యూ స్పోక్ అబౌట్ యువర్ పాస్ట్. మా అమ్మ 18 ఏళ్ళకి నన్ను ఎవరికో ఇచ్చిన మాట కోసం చేసింది గట్ట అని మీరు చెప్పారు. ఇక్కడ మీరు ఇద్దరి లైఫ్లో మ్యారేజ్ పరంగా జరిగిన ఫెయిల్యూర్స్లో మీ మిస్టేక్స్ ఏం లేవండి? అవతల వాళ్ళవేనా ఎప్పుడు మిస్టేక్స్? ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చెప్పట్లేదు. Yes, even if it is good also same, if it is bad also same. Yes. Right? So have you any time come across both of us saying, blaming others? No.
We haven't. No. Nor నేను ఫస్ట్ టైం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో విన్నా, ఫస్ట్ టైం. నేను మీరు కూడా అన్నారు, అంటే నేను కష్టపడి కట్టుకున్న ఒక స్ట్రక్చర్ని బ్రేక్ చేశారు, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. నేను అక్కడే బ్రేక్ అయ్యాను అన్న మాట మీరు మొట్టమొదటి నేను విన్నామన్నా. కరెక్ట్. సో వాట్ ఇట్ మీన్స్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. నాకు జరిగిన ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్, దే హ్యావ్ బ్రేకెన్ మీ కదా. ఓకే. అండ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, దట్ ఈస్ ఆల్ ఇమ్మెటీరియల్ అండి. ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఇట్ ఈస్ బ్రోకన్ అన్న. నేను ఎవరిని బ్యాడ్ అనలేదు, ఎవరిని బ్యాడ్ అనలేదు. బ్యాడ్ అండ్ గుడ్ ఈజ్ దేర్ పర్స్పెక్టివ్ అండి. ఇట్ ఈస్ దేర్ పర్స్పెక్టివ్. దేర్ ఇఫ్ యూ సేమ్ ఇంటర్వ్యూ ఇఫ్ యూ డూ విత్ ది అదర్ పీపుల్, దే విల్ టెల్ సో మెనీ థింగ్స్. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నరేష్ గారిని నేను ఇఫ్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్, ఇఫ్ ఐ కీప్ ఆన్ గోయింగ్ అండ్ ఆస్కింగ్, నరేష్ గారు మీకు తెలుసా ఆయన ఎలా ఉంటారు అంటే, నాకు 100 చెప్తారు. అసలు నేను ఎవరితో నేను ఏమీ డిస్కషన్ చేయలేదు. నా మనసుకి తెలియాలి, నాకు కాన్ఫిడెంట్ ఉండాలి, నేను ఏం చేయాలి అని నాకు తెలియాలి, అదే చేశాను. నేను ఇందాక మాట ఎందుకు అడిగానంటే, మీరిద్దరూ కూడా ఈసారి ఇది ఫుల్ అండ్ ఫైనల్ అనుకుని ఒకరినొకరు కలవడం జరిగింది. అండ్ యూఆర్ డిటర్మైన్ టు షేర్ ది లైఫ్ ఇన్ ది కమింగ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది టైం. అప్పుడు కూడా ఈయన కూడా ఎవరి మీద, అప్పుడు నేనేమంటున్నానంటే, మీరు గతంలో ఎక్కడైనా చేసిన ఒక పొరపాటు కానీ, లేకపోతే మీ ద్వారా జరిగిన ఒక మిస్టేక్ కానీ, అలాంటివి ఏవైనా ఉంటే రాబోయే రోజుల్లో వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా ఈ సెంబ్లెన్స్ లేకపోతే ఈ లైఫ్ ప్లెజర్సమ్ లైఫ్ అన్నది కంటిన్యూ అవుతుందన్నది పాయింట్ ఉంటుంది కదా. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ మిస్టేక్స్ ఫ్రమ్ ది పాస్ట్. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా బ్రేక్ అవుతున్నారో, జనరల్గా some ego problems, some family issues, so many issues will be there, which is very domestic issues. If you look at it, his issue is very, very financial issue. If you look at my issue, it is unspokenable issue. Unspeakable. And yeah, I cannot admit in public as a woman. So I cannot speak about it. So ఈ ఇష్యూస్ మీద బయటకు వచ్చాం. దెర్ వర్ నాట్ దట్ వీ హ్యాడ్ మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు యాజ్ అ కపుల్ మనకి సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, వీ రిజాల్వ్ ఇట్ అండ్ టుమారో వీ ఫర్గెట్ వీ గో. అలాంటి ఇష్యూస్ కాదు అది, చెప్పుకోలేనివి. నాదైతే చెప్పుకోలేను, చెప్పను. ఆయనదైతే నాకు అర్థమైపోయింది. ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ ఇష్యూ. ఇట్ ఈస్ మనీ. ఫైనాన్షియల్ కాదు, అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. Whatever. Not only finance. So that is why we have come out of it. Fantastic. నేను ఇంకొక ముఖ్యమైన విషయం నరేష్ గారు, మీరు వెరీ గుడ్. అంటే తను ఇది క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆడియన్స్కి. నాకు అర్థమైంది తను చెప్పింది ఏంటంటే, ఒక దాంపత్య జీవితం సక్సెస్ కావాలంటే ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ కావాలి. ట్రాన్స్పరెన్సీ వస్తే నమ్మకం వస్తుంది. నమ్మకం ఉంటే నిలకడ జీవితం ఉంటుంది. అది లేదు, అంతకంటే నేను మాట్లాడదలుచుకోవాలి. అలాంటి లైఫ్లో నేను కూడా బతకను. రెండోది, తను చెప్పింది నేను ఐ హ్యావ్ టు బిలీవ్. నా ఫోను తను అడిగితే నా ఫోను డైరెక్ట్గా చేతికిస్తాను. ఆటం బాంబ్ అది వాళ్ళ ఫోన్ అంటే. ఎంతమంది కపుల్స్ ధైర్యంగా ఇవ్వగలుగుతారు? ఇవ్వలేరు. ఇంకంతకంటే నేను చెప్పను. దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ. అయితే మిమ్మల్ని నేను ఒక విషయానికి అభినందిస్తానండి. ఎందుకంటే నరేష్ గారు అంటే ఈజ్ నాట్ జస్ట్ నరేష్, పెద్ద లెగసీ వెనకాతల. ఇట్ హ్యాస్ బీన్ రిపీటెడ్లీ టోల్డ్. పెద్ద సంస్థ, పెద్ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ విజయ నిర్మల్ గారు డైరెక్టర్గా, ఒక పక్కన సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు మహేష్ బాబు, మొత్తం క్వార్టరీ అంతా ఆయన. ఈజ్ హిమ్సెల్ఫ్ టుడే ఈజ్ అ ఛాంపియన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫిల్మ్స్, సూపర్ హిట్స్ అండ్ ఎవ్రీథింగ్. అలాంటి వ్యక్తి మిమ్మల్ని అమ్మాలని నేను అమ్మని చూసుకున్నాను అని అండం అన్నది రియల్లీ మీ లైఫ్లో మీరు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఇలాంటి ఒక మూమెంట్ వస్తుంది లైఫ్లో. మీరు అమ్మ 46 సినిమాలు చేసింది, ఇంకొక 4 సినిమాలు చేసి ఉంటే బాగుండేదిరా
అన్నప్పుడు నా కళ్ళ నీళ్ళు తిరిగాయని అన్నారు మీరు. ఆ 4 సినిమాలు ఆడి చేత ఏమైనా కంప్లీట్ చేయించే అవకాశం ఉందా? కృష్ణ గారు కనుక ఎంకరేజ్ చేయకపోతే, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, ఆయన కనుక కృష్ణ గారు కనుక ఎంకరేజ్ చేయకపోతే విజయ నిర్మల్ గారు ఎప్పటికీ డైరెక్టర్ అయ్యిండేవారు గారు. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. తనలో అద్భుతమైన రైటర్ ఒకటి ఉంది, రైట్, మంచి డైరెక్టర్ కూడా ఉంది అని నా నమ్మకం. 2 నేను ఒక రకంగా ఏంటంటే ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ టు కంప్లీట్. 3 ఇట్ ఓన్లీ టైమ్ విల్ టెల్. బికాస్ సి ఇప్పుడు సినిమాల్లో ఇద్దరు యాక్టింగ్లో బిజీగా ఉన్నాం. రెండోది లైఫ్ సెటిల్ చేసుకుంటున్నాం. ఈ పాయింట్లో తన డైరెక్షన్ టేకప్ చేయడం, మా ఫ్యామిలీ ఎలా మేమిద్దరం హౌ విల్ వి గో, బికాస్ ద బిగ్ థింగ్ నేను ప్రొడ్యూస్ చేస్తాను, డైరెక్ట్ చేయాలనుంది, చేస్తానేమో. కానీ తన కోరిక నా కోరిక ఇద్దరం కలిసి మహాకాళేశ్వరం మీద వీ డిడ్ ఎ ఫిక్షనల్ బయోపిక్, సారీ బయోపిక్ మహాకాళేశ్వరం సినిమా టెంపుల్ మీద పట్టపగాలు వెంకట్రావు గారు బయోపిక్ తను డైరెక్ట్ చేసింది. ఇట్స్ ఆన్ ట్యూబ్, ఓకే, యూ కెన్ సీ ఇట్ మహాకాళేశ్వరం. నేను కరెక్ట్గానే అడిగాను. ఎస్. సో నాకు ఆ డ్రీమ్ ఉన్నింది. తను ఓకే లేదు మా అమ్మ కెమెరా వెనక నించుంటే గర్వంగా ఉంటుంది నాకు. ఆ రోజు మహాకాళేశ్వరం తన కెమెరాలను చూస్తుంటే ఐ ఫెల్ వెరీ వెరీ ఎమోషనల్. సో ఐ వాంట్ టు సీ హర్ యాజ్ ఎ రైటర్, డైరెక్టర్. బట్ మనది ఇప్పుడు ఆఫ్టర్ వీ హ్యావ్ కమ్ టుగెదర్ మనకి ఏమి ప్లాన్స్ లేవు ఏది చేయాలి. ఇది కూడా ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి. ఇట్ హస్ జస్ట్ హ్యాపెండ్. ఐఎమ్ రియలీ టెలింగ్, ఇట్ హస్ హ్యాపెండ్. గాడ్ ఈస్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. అంటే ఇందులో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి, యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు సొసైటీ అన్నది ఇట్ కెన్ స్పీక్ ఎనీ రబ్బిష్. ఎవరు కూడా నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. అయ్యో వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడ్డారు, ఇన్ని బాధలు పడ్డారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ఇప్పుడు ఒకటి అయ్యారు. ఇంత పవిత్రంగా ఎవరి గురించి, మీ పేరు పవిత్ర లోకేష్ కానీ అంత పవిత్రంగా ఎవరు ఆలోచించరు ఈ ప్రపంచంలో. బట్ మీరు చేసిన గొప్ప పని ఏంటంటే ఈ సినిమా ద్వారా జరిగిన దాన్ని అంతటికీ ఒక శాంక్టిటీ ఇచ్చారు మీరు. ఒక శాంక్టిటీ అంటే లైఫ్ ఎప్పుడు డిగ్నిఫైడ్గా, డీసెంట్గా, బ్యూటిఫుల్గా ఉండాలండి. వీ హ్యావ్ టు మేక్ ఇట్, వీ షుడ్ నాట్ స్క్రాప్ ఇట్. ఎప్పుడు నాకు ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ వెరీ అగ్లీ ఆల్సో ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ నైస్, బ్యూటిఫుల్. ఎందుకంటే అలాగే ఉండాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. మనకు ఉంది కదా, వీ షుడ్ నాట్ స్క్రాప్ ఇట్, వీ హ్యావ్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. ఇప్పుడు అలా జరిగిందని మనం స్క్రాప్లో ఉండిపోతే అది స్క్రాప్ అయిపోతుంది. వీ హ్యావ్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. మీరు డైరెక్టర్ అవ్వాలని ఉందా మీకు? అవుతానండి. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎందుకు అవ్వను, అవుతాను. అట్లా కదా. అప్పుడు ఆ రోజున విజయ నిర్మల్ గారు మీనా నవల్ చదివి నేను డైరెక్ట్ చేస్తానని చెప్పి పట్టుబడితే ఇది నేనే చేస్తానంటే అప్పుడు కృష్ణ గారు సపోర్ట్ చేశారు. మీ అంతటి మీరు అడగంది అమ్మాయినా పెట్టదని మీరు అడగకపోతే ఎట్లా జరుగుతుంది? లేదు, నేను నరేష్ గారు మట్టుగా ఆయన సినిమాలో నరేష్ గారిని పక్కన పెడితే ఈయన నా లైఫ్లో వచ్చే ముందే నేను నా స్క్రిప్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఐ వాజ్ ట్రయింగ్ టు డైరెక్ట్. ఐ హావ్ టోల్డ్ హిమ్ ఆల్సో వెన్ ఐ మెట్ హిమ్, స్క్రిప్ట్ రెడీగా ఉంది. బట్ see we were doing other things also. అంటే మీరు డైరెక్టర్ అయితే ఇలాంటి బోల్డ్ కంటెంట్స్ యాజ్ విజయ నిర్మల్ గారు టుకప్ ఆ కాంటెంపరీ టైమ్స్కి అవన్నీ కూడా బోల్డ్ కంటెంట్స్ విజయ నిర్మల్ గారు హ్యాండిల్ చేసేవన్నీ నాట్ ఈజీ అవి చేసేవన్నీ. ఇప్పుడు మీరు చేయబోతే ఎట్లా మళ్ళీ కన్వెన్షనల్ డ్రామాస్ అటుపక్క ఖచ్చితంగా అడదు. తను ఒక సబ్జెక్ట్ చెప్పింది నాకు ఇప్పుడు కాదు, 3 years బ్యాక్. స్టన్నింగ్ సబ్జెక్ట్. అవునా? స్టన్నింగ్ సబ్జెక్ట్, యాజ్ బోల్డ్ యాజ్ మీనా, కవిత. కాకపోతే అదే చెప్తున్నా కదా, వీఆర్ ఇన్ ట్రావెల్. ఇన్ని యుద్ధాలు దీని మధ్యన మా రథం నడుస్తుంది. దీంట్లో విజయకృష్ణ గ్రీన్ స్టూడియో స్టార్ట్ చేసాం, మూవీ స్టార్ట్, ఈ రథాలు నడుస్తున్నాయి. సో ఇవన్నీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ టైమ్. షీ ఈజ్ స్టిల్ యంగ్. ఎస్, బట్ ఇట్ ఈస్ షూర్ దట్ యూ విల్ మేక్ ఇట్ వన్ డే. ఐ వాంట్ టు, షీ వాంట్ టు. లెట్ us see as it comes, we will take it. దానికోసం తన నా దగ్గర రాలే, చూస్తున్నాను అదే అసలు. బట్ ఆ టైం వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ అయితే నాకు చాలా నచ్చిన సబ్జెక్టు. మేబీ ఐ విల్ డూ ఇట్ ఫర్ ఓటీటీ ఆర్ ఫర్ దిస్ థింగ్. కానీ తను ఇంట్రెస్ట్, తన యొక్క క్రియేటివిటీ చూసే నేను మహాకాళేశ్వరం డాక్యుడ్రామా చేశాను నేను పట్టపగల వెంకట్రావు మీద. షీ డన్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఇప్పుడు మీరు మళ్ళీ పెళ్ళి సినిమా మొత్తం చూశారు కదా, మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు. మళ్ళీ పెళ్ళి సినిమా చూసిన తర్వాత నేను ఇంతకన్నా అయితే బాగా డైరెక్ట్ చేసి ఉండేదని నన్ను ఫీలింగ్ అని వచ్చిందా?
That is the best version that MS Raj garu did. 100%. See. There is every time he had discussed with us, he has told me, I have told my views. See, ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే ఇదేదో చిన్న మనిషి ఇలా చెప్తుంది అలా ఎప్పుడు అనుకోలేదు. నేను ఏదైనా చెప్తే చాలా సీరియస్గా హీ విల్ టేక్ ఇట్. ఓకే. అండ్ సమ్ టైమ్స్ నేను మాట్లాడేటప్పుడు ఈయన మధ్యలో మాట్లాడితే ఆయనకి చెప్తారు, ఒక్క నిమిషం ఉండు, నా చెల్లి మాట్లాడుతుంది, తను మాట్లాడిని ఏదో చెప్తుంది విను అంటారు. సో హీ రెస్పెక్ట్స్ మై వర్డ్స్, హీ హెస్ టేకన్ మై వర్డ్స్. సో అలానే నాకు దిస్ ఇస్ ద బెస్ట్ వర్షన్ అండ్ దిస్ విల్ బీ ద బెస్ట్ వర్షన్. అంటే ఈ సినిమాలో ఎక్కడైనా ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని అన్స్పీకబుల్ అన్నారు మాట, నేను చెప్పుకోలేను కొన్ని అని, అలాంటి చెప్పుకోలేనివి ఏవైనా దాదాపుగా కొన్ని లైఫ్ ఇన్సిడెంట్స్ జరిగినవి ట్రూత్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అలాంటివి ఏమైనా రిజెంబ్లెన్స్ ఉంటే చెప్పకుండా ఆగిపోయినవి ఉన్నాయా ఇందులో? ఒకటి క్లియర్గా ఏంటంటే నేను వాళ్ళ ఆన్సర్, ఇది చాలామందికి మా కథ తీస్తున్నారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ బాగా ఉంది. ఈ క్యూరియాసిటీ ఓపెన్ అవడానికి జస్ట్ ఇంకా 3 డేసే ఉంది, కరెక్ట్గా 3 days ఉంది. May 26 మళ్ళీ రిలీజ్. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే వదిలేస్తాం. ఒకటి ఏంటంటే ఎంఎస్ రాజు గారు, మేము డర్టీ ఇట్లాంటి సినిమాలు తీసిన తర్వాత ఒక కనెక్ట్ టు ది వరల్డ్ తీయాలంటే ఈ సబ్జెక్టే మాకు అన్నిటికంటే ఆయన చెప్తే ఇమ్మీడియట్ ఫ్లాట్ అయ్యాను నేను. అవునా? ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ త్రూ దిస్, అదర్ హాఫ్ ఇస్ కనెక్టెడ్ టు దిస్, మొత్తం వరల్డ్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఎందుకు ఇంత క్యూరియాసిటీ బిల్డప్ అయింది? మా సబ్జెక్ట్ ఏమో నరేష్ గారి పవిత్ర సినిమా అనేదేమో ఒకటి పక్కన పెడితే ప్రతి ఇంట్లో ఇంటింటి రామాయణం ఈ సిచ్యువేషన్ ఉంది. కాకపోతే నిగూఢంగా బయటపడకుండా లోపల ఒక అగ్నిపర్వతంలా నడుస్తున్నాయి. సో ఈ సినిమా కనెక్ట్ అవుతారు, అది మాకు కనెక్ట్ అవుతారా లేదా వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అవుతారా అది వాళ్ళు చెప్పాలి. ఆఫ్టర్ దిస్ ఫిలిం మేము మళ్ళీ పెళ్లి చేసుకున్న కపుల్స్ కనీసం 10 couples వీ వాంట్ హ్యావ్ అ మీటింగ్. మీరే చేయండి, ఐ డ్రీమ్ ఆర్గనైజ్ ఇట్, వీ విల్ డూ ఇట్ ఫర్ యూ. మేము కూర్చుంటాం, రాజుగారు కూడా కూర్చుంటారు. నేను ఎవరికి చెప్పలేదు, యూఆర్ గివింగ్ అన్ ఆఫర్, మీరు ఎప్పుడంటే చెప్పండి. కనీసం ఒక 5-6 మంది కపుల్స్, లెట్ us have a talk on this, let them tell whether this is నరేష్ పవిత్ర స్టోరీ, పవిత్ర నరేష్ స్టోరీ ఆర్ దేర్ స్టోరీ ఆల్సో. వాళ్ళు చెప్పినప్పుడు ఇది సమాజం కదా, ఇది కేవలం పవిత్ర నరేష్దే కదా ఇది అన్నది. ఇప్పుడు వీఆర్ ఛాంపియన్స్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఎస్, అంటే ఒక రకంగా మీనింగ్ ఓ సెలబ్రిటీస్గా, ఇప్పుడు ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్లా అయితే మ్యాక్సిమం ఒక ఆఫీస్లోకి ఒక దీంట్లోకి పోతుంది. ఒక సెలబ్రిటీ ఇష్యూ అన్నప్పుడు వరల్డ్ వైడ్ వెళ్తున్నారు. ఆ కమ్యూనిటీలో, తెలుగు కమ్యూనిటీలో, కన్నడ కమ్యూనిటీలో 2 భాషల్లో తీసామని. సో ఇక్కడ ఏంటంటే ఈ సెలబ్రిటీస్ని ఫోకస్ పెట్టి తీయడం అనేది టు గివ్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్. సో ఆ రకంగా, ఎందుకంటే తను కన్నడలో పాపులర్, నేను తెలుగులో పాపులర్, ఈ 2 లాంగ్వేజ్ తీస్తే ఇప్పుడు ఇంకో 3 లాంగ్వేజ్ డబ్ చేయమని ఇమ్మీడియట్గా వచ్చింది, హిందీ, తమిళ్, మలయాళం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా, ఇది యూనివర్సల్. ఎగ్జాక్ట్లీ. ఇది మీరు ఇందాక ఎక్కడో అన్నట్టుగా విన్నాను నేను, మీరు జపాన్లో రిలీజ్ చేసినా, చైనాలో రిలీజ్ చేసినా, ఎక్కడ చేసినా చంద్రమండలం మీద జీవులు ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటిదేదో గొడవ ఉంటుంది, అక్కడ కూడా ఆడుతుంది. అయితే ఇంకొక వ్యాలిడ్ క్వశ్చన్ ఒకటి ఉన్నదండి, దట్ విల్ అడ్రస్ యువర్ ఫ్యూచర్ రాదర్. ఇప్పుడు కృష్ణ విజయ నిర్మల్ గారు వాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏది ఆశించకుండా, వాళ్ళిద్దరికీ కలిపి ఏది ఆశించుకోకుండా వాళ్ళు కలిసే అలా బతికే ఆఖరి వరకు కూడా. ఈవెన్ దే డిడ్ నాట్ ట్రై టు చెరిష్ చిల్డ్రన్. పిల్లల గురించి కూడా వాళ్ళు ఆలోచించలే, పిల్లల్ని కూడా కనలా. మీ మట్టుకు మీరు, వాళ్ళ మట్టుకు వాళ్ళు పెరిగారు, స్టిల్ లివింగ్ టుగెదర్. మీరిద్దరూ, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ టు బేర్ చిల్డ్రన్? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తక్కువ ఊకదంపుడు విషయాలు, ప్రశ్నలు అన్నీ వేస్ట్. బికాస్ దట్ విల్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఏ పర్సన్ ఆఫ్ సర్టన్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ థింగ్స్, ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీ బంధానికి ఇంకా గట్టిదనం వస్తుందేమో నా ఫీలింగు. మీకు అలాంటి ఆలోచన ఉందా, లేకపోతే యూ వాంట్ కృష్ణ విజయ నిర్మల్ గారి గురించే మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పదంలోనే? యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ పవిత్ర గారు. ఆన్సర్ ఇట్. యు ఆర్ ఎ బోల్డ్ ఉమన్, ఆన్సర్ ఇట్. See, you are talking in a very limited way. There are a lot of children who don't have parents, Andy.
There are lot of children who don't have parents. పవిత్ర గారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ No, ఆల్ టుగెదర్. yes, I'm talking that aspect only. Okay. That aspect only. So ఇలాంటి ఉన్నప్పుడు సిచ్యువేషన్, why should you bear another child and give it to the society అండి? You should give అంతే నేను అనేది, యాజ్ అ కపుల్ వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్, more things to అంటే do in do you life. think that there is another better thing, still a better thing than bearing a children? Of course. ఐ విల్ ఆన్సర్ దిస్. మీరు కృష్ణ గారు, విజయమ్మ గారి గురించి అడిగారు కాబట్టి చెప్తాను. Yes sir. వాళ్ళిద్దరికి పెళ్ళి నాట్ సో ఓపెన్ సీక్రెట్. నేనున్నాను, అక్కడ 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ మనం సంతోషంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, మన కెరియర్స్ ఫోకస్ చేయాలి అని వెళ్ళిపోయారు వాళ్ళు. నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే కృష్ణార్జున గారిది ఖచ్చితంగా. అదేదో మాకు అలా మళ్ళీ విచిత్రంగా ఏంటంటే, మేము కలిసినప్పుడు కూడా సిమిలర్ సిచ్యువేషన్లో కలిసాం. మా లైఫ్ మాది, కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి. యాజ్ షీ సెడ్, మేము మా లైఫ్ ముందు చక్కదిద్దుకోవాలి, మా కెరియర్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పిల్లలు అందరూ మా పిల్లలే. మాకు 5 మంది అని మేము ఇద్దరం అనుకున్నాం, అలాగే అనుకుంటాం మనసులో. ఫ్యూచరు తను చెప్పినట్టు ఇవాళ ఈజ్ బేరింగ్ అ చైల్డ్. సి, ఐ బిలీవ్ బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ ఇస్ మచ్ మోర్ పవర్ఫుల్ అని అనుకుంటాను. ఎందుకంటే నేను ఆ వాతావరణంలో పెరిగాను. అమ్మ చనిపోయిన తర్వాత చాలా దిగులు పడ్డాను, కానీ ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే కృష్ణ గారు అక్కడ చైర్లో కూర్చునేవాళ్ళు, ఆయన చూస్తే అమ్మ కనిపించేది. ఆయన పోయిన తర్వాత కుప్పకూలిపోయాం నాకు. ఎగ్జాక్ట్లీ, అంటే మానసికంగా. అవునండి. కానీ మా అమ్మ ఒకటే కోరేది ఎప్పుడు, నేను అన్నీ ఇచ్చాను నీకు, నాలాంటి ఒక భార్య, నాలాంటి ఒక కంపానియన్ ఇవ్వలేకపోయాను రా, అంతే. నువ్వేం చేస్తావు అమ్మా, అది నేను చేసుకోవాలన్న. ఆ రకంగా అమ్మ తన బర్త్డే రోజే ఇంకో బర్త్డేని ఇచ్చేటువంటి తన పోలికలు కూడా కొత్త ఉంటాయి, కళ్ళు కానీ ఇవన్నీ కానీ. అలాంటి షెడ్డింగ్ టీయర్స్. Yeah, అంటే అది isn't for a woman what else do you need if he says that So, I'm his mother. అంతకంటే ఏం కావాలి? సో తను నా బిడ్డ, నేను తన బిడ్డ, మాకు బిడ్డలు ఉన్నారు, అందరినీ బాగా చూస్తాం. అసలు మీ ప్లేనే డిఫరెంట్గా ఉంది సార్, చాలా We are very happy. And at this point of age, do you think all that is See, immaterial? it is all somebody's individual perspective అమ్మా. Correct. See, కొంతమంది కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ ఏజ్లో కన్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని We పెంచి are perfectly eligible physically as a man I and think you woman should go to the దట్స్ next వాట్ question. ఐఎమ్ ఆస్కింగ్. ఇందాక నేను to క్వశ్చన్ bear a child. సార్, నేను ఇందాక క్వశ్చన్ అడగగానే మీలోంచి ఒక్క రకమైన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అలాగొచ్చింది. రాగానే పవిత్ర గారు దాన్ని అలాగా హర్షప్ చేసి షీ స్టార్టెడ్ టాకింగ్. షీ ఎస్టాబ్లిష్డ్ హెర్ పర్స్పెక్టివ్. ఐ 100% నో దట్ ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ పర్స్పెక్టివ్. స్టిల్ యూ ఫీల్, మీరు ఎక్కడో మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది పిల్లలు అనగానే. దట్స్ వాట్ నేను సేమ్ వాట్ ఎవర్ మేము ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంది కాదు. ట్రావెల్ ఆఫ్ 3 to 5 yearsలో yes, ఇవన్నీ ఏదో మా మైండ్తో మాట్లాడలే, మా మనసుతో. మా రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. మేము Yes, మీ బాగుంటే ఇద్దరిది, అదే కృష్ణ గారు విజయనిర్మల గారు వాళ్ళ Yeah. అనుబంధాన్ని ఎక్కువ అండ్ ఇప్పుడు ఇంకోటి ఆలోచించండి. ఓకే, మీరు చాలా మంచి ఫ్రాంక్ క్వశ్చన్ అనేది చెప్తాము. ఇప్పుడు మా ఏజ్లో పిల్లల్ని మెడికల్గా కనుక్కోవచ్చు. టుడే దట్ కెపాసిటీ ఇస్ దేర్. ఇప్పుడు కనుక్కుని పెంచితే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పుడు నాకు 80 ఏళ్ళు వస్తుంది. ఈజ్ ఇట్? ఐ మీన్ ఆల్ దట్ ఈస్ a physical thing. Beyond that, we have seen people అంతే ప్రేమతో వాళ్ళిద్దరు కలిసి అందరిని కలుపుకుపోయారు కదా. సో
వీఆర్ హ్యాపీ యాజ్ ఎ కపుల్. నేను తను ఎప్పుడు చెప్తా, చాలా రకాలుగా నాకు కనపడుతుంది, చాలా అవతారాల్లో కనపడుతుంది. అమ్మవారు కనపడినట్టు, అమ్మగా కనపడుతుంది, భార్యగా కనపడుతుంది. గారు ఏం చేశారండి తర్వాత అసలు మీరేదో చేశారు. నా కూతురుగా, నా కూతుర్లు చూడండి లేరు, కూతురుగా అమ్మవారు, అమ్మ కూతురు, తర్వాత ఫ్రెండ్గా కనిపిస్తుంది. చాలా ఫ్రెండ్, ఎందుకంటే నాకు వేరే కంపానియన్ ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టూ, కంపానియన్ తనే. పొద్దున బయలుదేరుతానా, ఇంటికి వస్తానా, ఇవాళ సాయంకాలం ఏ సినిమా చూద్దాం, ఏం వండావు, ఏం మాట్లాడుకొని చక్కగా పడుకోవడమే. ఇంత నా లైఫ్ మొత్తం మారిపోయింది. తనకు వచ్చింది అది నో పార్టీ, ఇంకా అదర్వైజ్ ఏం లేదండి. నథింగ్. వి రియలీ హ్యాపీ. అండ్ వేరే ఇప్పుడు మా ఆస్తులు మాట్లాడుకోము. షీ డజంట్ నో మై బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఛాలెంజ్. నేను రుద్రాక్ష సాక్షిగా చెప్తున్నాను. నాకు ఎందుకండి టేకింగ్ కేర్ ఆఫ్ మీ సో వెల్, నాకు అవసరమా? ఆయనకి ఆఫీస్కి వెళ్తే ఎంతో టెన్షన్స్ ఉంటాయి, నాకు అవసరమా చెప్పండి? కానీ రాబోయే రోజులు ఇప్పుడంటే షార్ట్ టైం కూడా చెప్పనా, కలిసేటప్పుడు చెప్పాను, నాకు త్వరలో ఇంకా బట్టనెత్తి వచ్చేస్తుందేమో అంటే, నీకు బట్టనెత్తి కాదు, జుట్టు మొత్తం ఊడిపోయినా కూడా నాకు పర్వాలేదు. ఏంటి నాకు ఇది కరెక్ట్గా చెప్పమని బాల్డెడ్ వచ్చేస్తుంది. తర్వాత మరి నేను లవ్ చేస్తావో లేదో అని అడిగితే, నీకు మొత్తం జుట్టు ఊడిపోయినా పర్వాలేదు, హ్యాట్ కూడా వేసుకోవద్దు నువ్వు, నాకు హ్యాపీ. నేను నిన్ను చూశాను, నీ అందాన్ని చూడలేదు, నీలో ఉన్న అందాన్ని చూశానని చెప్పింది. సేమ్ థింగ్. సో అలాగే అన్నీ, షీస్ ఎ ఫెంటాస్టిక్ అడ్వైజర్. అంటే అడ్వైజర్ దశావతారాలని ఆయన అట్రిబ్యూట్ చేస్తున్నారు. కార్యేషు దాసి, భోజేషు మాత, కరుణేషు మంత్రి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. లాస్ట్లో చెప్పారు శయనేషు రంభ, అదే కరెక్ట్. అవన్నీ కూడా కలిసి వచ్చాయి. కాబట్టి అన్నీ నాకు ఉన్నప్పుడు ఇంకొకటి వైపు చూడక్కర్లేదు, ఇంకొకరిని చూడక్కర్లేదు, అన్నీ తనలో ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ హర్ అండ్ షీఈస్ హ్యాపీ విత్ మీ. గుడ్. ఈ రెండు పగిలిన హృదయాలు మళ్ళీ ఒకటినొకటి అతుక్కుని ఒక హృదయంగా మారడం అన్నదే ఇందులో సినిమాలో మెయిన్ పాయింట్. అదే ఫోకల్ సినిమాలో ఏంటంటే, అసలు మెయిన్ పాయింట్ సినిమాలో చెప్పేస్తున్నా, మళ్ళీ చెప్పండి సార్. చాలా విషయాలు చెప్పారు, చెప్పండి సార్. ఉండండి, మీరు ఉండండి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సినిమా బాగుండాలి, లైఫ్ కూడా అలాగే ఉండాలి, పాయింట్. అదే పాయింట్. కాబట్టి నేను లక్ష సార్లు చెప్పారు సార్ ఇది పాటికి. నాకు ఇంకేదో చెప్తారని అనుకుంటే మీరేమో మీరు నాకు ఒక్క భయంగా ఉందండి. నరేష్ గారు ఇప్పటి వరకు చాలా ఫ్రీ కమోడిటీ మాకు. అంటే మేము రకరకాల ఫ్రెండ్షిప్లు, నేను అన్నయ్య అని పిలుస్తాను, ఇంకోళ్ళు ఇంకో రకంగా పిలుస్తారు, ఇంకోళ్ళు బ్రో అంటారు, ఏవో రకరకాలు. మేమందరం ఎప్పుడు ఈజీ యాక్సెసిబుల్ నరేష్ అంటే. ఈయన కంప్లీట్గా మీరు కంట్రోల్ చేసి మా ఎవ్వరికి దొరకనివ్వకుండా చేస్తారేమో ఒక డౌట్ మాత్రం నాకు మీ మీద ఉన్నది. ఎందుకంటే 3 సార్లు ఇప్పటికి ఆయన సమాధానం చెప్పబోతుంటే మీరు కంట్రోల్ చేసి చెప్పనివ్వలా. ఏం టూ మెనీ థింగ్స్ ఆయన చెప్పబోతుంటే ఇలా అన్నారు. మా కథ మేమే రాసుకుంటాం, మా కథ చెప్పడానికి మాకు భయం లేదు. సినిమా గురించి అన్ని చెప్పేస్తే మళ్ళీ ఆడియన్స్ అదేలేండి. బట్ ఒక విషయం చెప్పాలి మీకు. మొట్టమొదట 1939లో వైవి రావు గారు కాంచనమాలతో మళ్ళీ పెళ్లి సినిమా వచ్చింది. అవును. అప్పుడు ఈ బాల్య వివాహాలు 39లో విధవా పునర్వివాహం మీద రాజా రామ్మోహన్ రాయలు, కందుకూరి వీరేశ్వర అప్పుడు ఎక్కలేరు. 1939లో వచ్చింది ఫస్ట్ సతీ సిస్టమ్ మీద, ఈ చైల్డ్హుడ్ మ్యారేజెస్, తర్వాత వాళ్ళు విడోస్ అయిపోయి ఆ రివల్యూషన్ మీద వచ్చింది మళ్ళీ పెళ్లి. తర్వాత మళ్ళీ 1970లో వచ్చింది, ఫిబ్రవరి 14 రిలీజ్ సినిమా, కృష్ణ గారు విజయనిర్మల గారు యాక్ట్ చేసిన సినిమా. సో ఇప్పుడు మళ్ళీ మూడోసారి 2023లో మళ్ళీ పెళ్ళి వస్తుంది. మళ్ళీ రావడానికి మళ్ళీ పెళ్ళి ఎన్నాళ్ళు పడుతుందో తిరిగి చూడాలి, మనం వెయిట్ చేయాలి. నేను 2 విషయాలు చెప్తా. చూడండి, 39లో సినిమా ద్వారా ఒక మెసేజ్ని ఇచ్చారు. ఎంటర్టైన్ చేస్తూ మళ్ళీ కృష్ణ గారిది ఎప్పుడది, విజయనిర్మల గారిది 1970లో మెసేజ్, 2023లో మళ్ళీ మెసేజ్ మేము ఇస్తున్నాం, మళ్ళీ ఒక ఎంటర్టైనర్ ద్వారా. కాకపోతే మీకు గొప్ప విషయం చెప్పిన, మొట్టమొదటి మళ్ళీ పెళ్లి సినిమాలో కూడా వాళ్ళు సూపర్ స్టార్స్ ఆ రోజున. ఎవరు? వైవిరావు గారు, కాంచనమాల. వెరీ బిగ్ పర్సన్. కాంచనమాల ఆ రోజుల్లో సూపర్ స్టార్, అంటే శ్రీదేవి అనమాట. కాంచనమాల గారు అంటే. అంటే సో ఈ పెళ్లి అనే వ్యవస్థ అనేది
అన్ని సినిమాలు కూడా పెళ్ళి అనే వ్యవస్థకి గౌరవించి దాన్ని నిలబెట్టడం కోసం తీసిన సినిమాలు. ఇది కూడా ఫుల్ యూత్, అది ఫ్యామిలీ అంటే అనుకుంటే ఇప్పుడు అది మాస్ యూత్ వెళ్ళిపోతుంది, ఇప్పుడు అన్ని ఫుల్ బజ్లో వెళ్ళిపోతుంది. సరే, మా సంతోషం ఏంటంటే సరే ఇది ఒక హెవీ బడ్జెట్ సినిమా, 1 year తీసాం, 140 కాల్ షీట్స్ పైనే తీసాం, 2 భాషల్లో తీసాం, టాప్ టెక్నీషియన్స్తో తీసాం. ఇది సేల్ చేశారా, సొంత రిలీజ్కి వెళ్తున్నారు? మేము అది చెప్తాం. దీన్ని ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ చేయమని ఆఫర్ వచ్చింది. ఇది అమెరికా, న్యూజిలాండ్, ఎక్కడైనా 3 భాషల్లో. అంటే మా సంతోషం ఏంటంటే దీన్ని అందరు చూస్తారు, కానీ ఆ డబ్బులు ఏదో వచ్చేస్తే కొత్త కాదు మాకు డబ్బులేమి. ఈ సినిమాని ఇంత రీచ్ వెళితే ఆ రెస్పెక్ట్ ఏదైతే ఇక్కడ ఈ పోస్టర్లో తీసుకున్నామో ఆ రెస్పెక్ట్ మాకు అవసరంలా, మాకు అలాగే వస్తుంది. పెళ్ళి అనే వ్యవస్థకి వస్తుందనే నమ్మకంతో నేను చెప్తున్నా. రెండోది, లాస్ట్ పాయింట్ ఇంకోటి చెప్తున్నా, ఏదో నన్ను కంట్రోల్ చేసిస్తుందంటే ఈ రోజుల్లో ఆడదాన్ని మగవాడు కంట్రోల్ చేయలేదు, మగవాడిని ఆడవాళ్ళు కంట్రోల్ చేయలేదు. ఇంపాసిబుల్. ఒప్పుకుంటారా? మేమిద్దరు కాదు, హీస్ టెల్లింగ్ అబౌట్ ఇట్ ఈస్ అబౌట్ బాండింగ్. ఇప్పుడు మేము ఆకలితో ఉన్నాం, ఆ బాండింగ్, ఆ కంపానియన్షిప్ కోసం వి స్పెండ్, మాకున్న బిజీలో 28 days. మీరు ఇలాంటి మాట్లాడుతుంటే ఏమవుతుందంటే సోషల్ మీడియా మళ్ళీ పేలిపోతుంది. మేము ఆకలితో ఉన్నాం అని అంటే అది మేము కంపానియన్షిప్ కోసం నేను మంచి పాయింట్ చెప్తాను. నేను కంపానియన్షిప్ కోసం ఆకలితో ఉన్నాను. ఒకళ్ళు ఇంత బిజీ టైంలో అగైన్ వీ హ్యావ్ కమ్ టుగెదర్. సో ఆ యొక్క ప్రేమ అంటే ఆ కనెక్ట్లో ఉన్నాం. కానీ ఒకటి, మా అమ్మగారు గురించి మీకు తెలుసు, కృష్ణ గారు ఆయన సరదాగా ఖచ్చితంగా ఆయన ఫ్రెండ్స్ని ఈవినింగ్ ఆఫీస్లో కలిసి మిరపకాయ ఏ రోజున ఫ్రీ టైం ఆయనకు ఉండేది, కానీ పరిగెట్టుకుంటూ వచ్చేవాడు ఇంటికి. వచ్చి ఏంటంటే ఆ కంపానియన్షిప్ కోసం. సో తన నన్ను కంట్రోల్ చేసి మేము ఒకళ్ళొకళ్ళు కోరుకుంటున్నాం. కానీ మా ఇంట్లో చాలామంది చెప్తారు, అమ్మతో భోంచేసాం అని. ఏం వండిందని. ఆ వాతావరణం కోసం చూస్తాం. 10 మంది మా ఇంటికి రావాలి, తృప్తిగా తినాలి. ఎంతమంది అన్నారని తను వండి పెడుతుంది. అమ్మగా ఎంత కమ్మగా ఉండేదో అంత కమ్మగా కర్ణాటక డిషెస్ కూడా కలిపి వండి పెడుతుంది. ఇంకేంటి, ఆవిడే వచ్చారు. ఎందుకంటే కాబట్టి మీకు కూడా వెల్కమ్. పుట్టినరోజు కూడా సేమ్ పుట్టినరోజు అంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా మా ఇంటికి భోజనానికి వెల్కమ్. థ్యాంక్ యూ. వండి పెడుతుంది, కమ్మగా వండి పెడుతుంది. ఆల్వేస్ ప్లీజ్ వెల్కమ్. ష్యూర్, ఆల్వేస్. ఎవరినెవరు మేము కంట్రోల్ చేసుకోవట్లా. వెరీ గుడ్. మీరు ఒకరినొకరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్టుగానే ఈ సినిమా కూడా అన్కంట్రోలబుల్గా ఆడాలి, అన్కంట్రోలబుల్ ఆడియన్స్ చూడాలి, అన్స్టాపబుల్ షోస్తో ఇది ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మళ్ళీ పెళ్లి సినిమా ద్వారా మీ ఇద్దరు తెర రూపంగా కూడా ఘన విజయాన్ని ధన విజయాల్ని రెండింటినీ సాధించాలని కోరుకుంటూ, ఐ డ్రీమ్స్ ఈజ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్, మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ అండ్ హ్యాపీ పీస్ఫుల్ వెడ్లాక్ లైఫ్. థ్యాంక్ యూ నాగేంద్ర, విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ వామ్త్. చాలా ఐ డ్రీమ్కి మాకు అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఇంటర్వ్యూ. వీఆర్ వెయిటింగ్ టు వాచింగ్ ద ఇంటర్వ్యూ and also waiting to watch the film with you on 26th. Definitely. Malli Pelli. It's our privilege. We'll meet once again. Thank you. Thank you so much. Thank you, sir. నేను ఫస్ట్ టైం క్లాప్స్ కొట్టాను. Thank you, sir.